వీళ్ళిద్దరు లవ్ స్టోరీ గురించి మనం చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు చిన్న విషయం ఏంటంటే, వరుస పెట్టి మన ఛానల్ షార్ట్స్ చూడండి ఒకసారి. బ్రేకింగ్ కానీ, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ విపరీతంగా చేస్తున్నాము. జాబ్స్ రిలేటెడ్ కానీ, ఆధార్ కార్డ్ సంబంధించి అప్డేట్స్, ఇట్లా రకరకాల వీడియోస్ షార్ట్స్లో చేస్తున్నాం మన ఛానల్లో. సో ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ చేసుకోగానే బెల్ ఐకాన్ కొట్టండి. చేసుకోకపోతే నేను ఫీల్ అవ్వను, కానీ చేసుకుంటే మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ బోల్డ్ మిస్ అవుతారు. సో బెల్ ఐకాన్ కొట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఇక బెల్ ఐకాన్ని ఇప్పుడైనా సరే మీరు టచ్ చేయడం వల్ల చాలా హెల్ప్ అయింది. సో 2024 ఎన్నికల్లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అనూహ్య విజయాన్ని సాధించి గవర్నమెంట్ ఫామ్ చేసింది ఆంధ్రప్రదేశ్లో. ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి దాదాపు 70,000 ఓట్ల మెజారిటీతో, అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిచి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాడు. పవన్ కళ్యాణ్ యొక్క గెలుపుని ఫ్యాన్స్ కానీ, తన కుటుంబ సభ్యులు కానీ భారీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందరూ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూడవ భార్య అన్నా లెజ్నోవా గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నికలకి ముందు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి చాలా గొప్ప సపోర్ట్గా ఉంటూ సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని కనిపిస్తూ అందరిని ఇంప్రెస్ చేశారు ఆమె. పవన్ కళ్యాణ్కి హారతి ఇవ్వటం, వీర తిలకం దిద్దడం, ఇట్లా అందరితో కలిసిపోవడం, ఇట్లా ఆమె పట్ల అందరూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆమె గురించి తెలుసుకోవడానికి. సో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. అన్నా లెజ్నోవా ఈమె 1980 ఆగస్టు 3న రష్యాలోని మాస్కోలో ఒక పూర్ ఫ్యామిలీలో జన్మించారు. అన్నా లెజ్నోవాకి ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉన్నారు. ఈమె తల్లిదండ్రులు చిన్నప్పుడే విడాకులు తీసుకుని విడిపోవడంతో తల్లితో ఉండిపోయారు వీళ్ళందరూ కూడా పిల్లలు. సో ఈమె కూడా అక్కడే పెరిగింది. అలా ఈ అన్నా లెజ్నోవా యొక్క ఆర్థిక పరిస్థితులు ఇంటివి చాలా చిన్నప్పటి నుంచి దారుణంగా ఉంటుండడంతో హై స్కూల్ చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి మోడలింగ్ వైపు వెళ్ళారు ఆమె. వెళ్ళిన తర్వాత యాక్టింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండడంతో చిన్నగా యాక్టింగ్ కోర్సు రష్యాలో కూడా చేసినటువంటి సందర్భం ఉంది. దీంతో మాస్కోలో ఉండేటువంటి థియేటర్ ప్లేలో చిన్న చిన్న పాత్రలు చేసే అవకాశం వచ్చింది. ఇదిలా ఉంటే సినిమా వాళ్ళు, ఇండియా వాళ్ళు ఉంటారు కదా, బాలీవుడ్ వాళ్ళు, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కన్నడ వాళ్ళు, వీళ్ళందరూ కూడా వెళ్తున్నప్పుడు మోడల్స్ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి వేరే కంట్రీస్లో కావాలి కదా రష్యాలో. సో అప్పుడు బ్యాక్గ్రౌండ్లో కావాల్సినటువంటి థియేటర్ ఆర్టిస్ట్ని పెట్టుకునేవారు. అట్లా 2000 సంవత్సరం నుంచి అనేక బాలీవుడ్ మూవీస్లో, తెలుగు సినిమాల్లో కూడా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా కనిపించారు. అట్లా ఆర్థికంగా చాలా ఇబ్బంది పరిస్థితులు ఉండడంతో అన్ని ఇంటి బాధ్యతలన్నీ ఈమె మీద పడ్డాయి. అట్లా మోడలింగ్ నుంచి, చిన్న చిన్న పాత్రల నుంచి గుర్తింపు రానటువంటి పరిస్థితుల్లో ఆమె కష్టపడుతూ ఉండేవారు. ఇంకో పక్క ఇండియాలో గోకులంలో సేతు సినిమా మంచి హిట్ అవ్వడంతో పవన్ కళ్యాణ్కి పెళ్లి చేయాలని ఫ్యామిలీ మెంబర్స్, చిరంజీవి వీళ్ళందరూ అనుకుని నందిని అనేటువంటి ఆమెతో 1990లో పెళ్లి చేశారు. 97లో పెళ్లి చేశారు. చేసిన తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉన్న 99లో బద్రీ సినిమా షూటింగ్ సమయంలో 18 ఏళ్ల వయసు ఉన్న రేణు దేశాయ్తో పవన్ కళ్యాణ్ పరిచయం పెంచుకుని, ఆ పరిచయం సాన్నిహిత్యంగా మారి దాని తర్వాత వీళ్ళిద్దరూ లివింగ్ టుగెదర్లో ఉంటూ మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే రేణుదేశాయ్ ఫ్యామిలీకి ఈమె సినిమాలో నటించడం అసలు ఇష్టం ఉండేది కాదు. దాంతో రేణుదేశాయ్తో వారు బంధాన్ని తెగొట్టేసుకున్నారు. అట్లా బద్రీ సినిమా 2000 సంవత్సరంలో రిలీజ్ అయ్యి హిట్ అయినా కూడా పవన్ కళ్యాణ్కి పెద్దగా ఈమె సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉంటుందా లేదా అనే చెకింగ్లో ఆమె సినిమాలను కూడా దూరంగా వచ్చేసింది. సో వీళ్ళిద్దరూ లివింగ్ టుగెదర్లో ఉంటున్నటువంటి విషయం మొదటి భార్య నందినికి తెలిసింది. అంటే వీళ్ళు అసలు ఫస్ట్ నుంచే విడిపోయి ఉన్నారు పెళ్ళైన ఒక 6 నెలలకే. సో కానీ ఈ విషయం తెలుసుకుంది అప్పుడే ఆమె. సో పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్తో లివిన్లో ఉంటే ఆమె పుట్టింట్లో ఉండేది మొదటి నుంచి కూడా. సో పెద్దలందరూ ఆఖరి పంచాయతీ పెట్టడం, వీళ్ళిద్దరిని కలపడానికి పవన్ కళ్యాణ్ అప్పుడు బయట పెట్టాడు. లేదు, నేను అమ్మాయిని ప్రేమిస్తున్నా, రేణుదేశాయ్ నా అమ్మాయితోనే బతుకుతా అని చెప్పడంతో అప్పుడు రేణుదేశాయ్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటూ ఇంకోవైపు తన భార్యకి విడాకులు ఇవ్వకుండా ఉండేవాడు. సో రేణుదేశాయ్ని పెళ్లి చేసుకోకుండానే 2004 టైంలో అఖిర ఆనంద్కి జన్మనిచ్చాడు. సో పవన్ కళ్యాణ్ ఈ విషయం భార్యకి తెలియగానే, ఫస్ట్ భార్యకి వెంటనే కోర్టులో కేసేసింది. సో వేసినప్పుడు తాను పెళ్లి మాత్రం చేసుకోలేదు కదా, టెక్నికల్గా పెళ్లి చేసుకోవాలి. సో సహజీవనంలో మాత్రం ఉంటున్నాడు. అందువల్ల దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ని ప్రొవైడ్ చేయాల్సి వచ్చింది. ప్రొవైడ్ చేశాడు. అప్పుడు ఈ భరణం లాంటివి ఇవ్వడం అతనికి అవసరమైందనమాట. సో పవన్ కళ్యాణ్కి వెంటనే జనాల్లో విపరీతమైన నెగిటివ్ వచ్చింది. దాంతో విడాకులు ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యాడు. సో నందిని అడిగినటువంటి డబ్బుని, భరణాన్ని అవన్నీ ఇచ్చి 2004 ఆ టైంలో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, అట్లాగే ఆపోజిట్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా రాజకీయంగా గేలి చేస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ని 2009లో 7 ఆ టైంలో పెళ్లి చేసుకున్నాడు. సింపుల్గా పెళ్లి చేసుకున్నాడు 2008లో. సో వీళ్ళిద్దరికీ 2010లో ఆద్య అయినటువంటి కూతురు జన్మించింది. ఇదిలా ఉన్నప్పుడు రష్యాలో తీన్మార్ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఆ మూవీలో ఒక సాంగ్ని పబ్లో ఏర్పాటు చేశారు. అట్లా బార్బీ బొమ్మకి చెల్లెలు అనే సాంగ్ ఉంటుంది. సో ఆ ఫారెన్ మోడల్స్, జూనియర్ ఆర్టిస్టులు అందరూ కావాలంటే అక్కడే థియేటర్స్లో ఉన్నటువంటి 200 ఆర్టిస్టులను తీసుకొచ్చినటువంటి టైంలో అన్నా లెజ్నోవా వీళ్ళల్లో ఒకరుగా వచ్చారనమాట. ఇక్కడ ఈమె సాంగ్లో కొన్నిసార్లు ఆమె వైట్ కలర్ గౌన్లో మనకు కనిపిస్తారు. సో అట్లా ఈ సాంగ్ షూటింగ్ టైంలో పవన్ కళ్యాణ్కి ఆమెకి పరిచయం ఏర్పడింది. అయితే ఈ షూటింగ్లో
ఆ సాంగ్‌లో ఉండేటువంటి మెయిన్ డాన్సర్ కంటే కూడా ధన మార్క్స్‌తో పవన్ కళ్యాణ్ క్లోజ్‌గా ఉన్నాడని వార్తలు వచ్చేవి. కానీ అది నిజం కాదు. ఇందులో ఒక థియేటర్ ఆర్టిస్ట్‌గా ఉన్నటువంటి, ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి అన్న లెజనవ్ తన కథ చెప్పడం, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ తీసుకురావడం, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ రావడం, వాళ్ళిద్దరూ ఇక లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉండడం ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది. వీళ్ళిద్దరూ లివింగ్ టుగెదర్‌లో ఉంటున్నారని, వాళ్ళిద్దరికీ ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చిందనే విషయాన్ని రేణు దేశాయ్‌కి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యి ఆ విషయాన్ని చెప్పాడు రేణు దేశాయ్‌తో. ఈ ప్రెగ్నెన్సీ అయింది, ఇట్లా మేము లివింగ్‌లో ఉంటున్నాం అనే విషయం చెప్పగానే రేణు దేశాయ్ నెత్తిన పిడుగు పడినట్లయింది. ఇంత ప్రేమించిన వ్యక్తి కదా! సో, రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ మధ్య విడిపోవడం ఇష్టం లేకపోయినా రేణు దేశాయ్‌కి ఇంకో దారి లేక 2010లో విడాకుల్లో అప్లై చేశాను అని తానే ఒక ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పారు రేణు దేశాయ్. సో, విడాకులు తర్వాత అన్నా దేశాయ్‌కి ఐ మీన్ వీళ్ళకి అన్న లెజ్నోవాకి, పవన్ కళ్యాణ్‌కి మధ్య ఆహ్, వాళ్ళిద్దరికి విడాకులు వచ్చిన తర్వాత రేణు దేశాయ్‌కి వీళ్ళిద్దరూ ఇక ముందుకెళ్లారు. 2013లో సింపుల్‌గా పవన్ కళ్యాణ్, అన్న లెజ్నోవా పెళ్లి చేసుకున్నారు. సో, వీళ్ళకి ఫస్ట్ పొలీనా పుట్టింది. ఆ తర్వాత మార్క్, శంకర్ పుట్టారు. సో, పవన్ కళ్యాణ్ హిందూ అయినా కూడా అన్న లెజ్నోవా తన ఇద్దరు పిల్లల్ని కూడా క్రిస్టియన్ మతం ప్రకారమే పెంచుతున్నారు. ఈ మధ్య కాలంలో అంటే సోషల్ మీడియాలో పెద్దగా ఆమె యాక్టివ్‌గా ఉండరు మొదటి నుంచి కూడా మీడియా విషయంలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌ని భార్యల పరంగా టార్గెట్ చేస్తుంటారు కాబట్టి, పవన్ కళ్యాణ్ కానీ, అన్న కానీ వీళ్ళిద్దరూ కూడా కంప్లీట్‌గా సోషల్ మీడియాకి ఆమె దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యారు. అంతేకాకుండా అల్లా లెజ్నోవా తన పిల్లల్ని రష్యాలో పెట్టుకుని ఆమె చదివిస్తున్నారు కొన్నాళ్ళు. ఎందుకంటే ఈయన రాజకీయాల్లో బిజీ ఉన్నాడనేసి. కానీ మీడియా ఏం చేస్తుందంటే వీళ్ళిద్దరికి మనస్పర్ధలు ఉన్నాయి, వీళ్ళు దూరంగా ఉంటున్నారు, పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి చేసుకుంటున్నాడని రకరకాల మాటలు మాట్లాడారు. వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్‌కి కానీ, రామ్ చరణ్ తేజ్ పాప బారసాల టైంకి కూడా అన్నా లెజ్నోవా ఫంక్షన్స్‌కి రాకపోవడంతో బాగా మీడియా స్ప్రెడ్ అయిపోయింది. దాంతో పవన్ కళ్యాణ్ ఎలక్షన్ టైంకి డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయని మళ్ళీ రష్యా నుంచి ఎన్నికల సందర్భంగా రష్యా నుంచి ఆమెను రప్పించి పవన్ కళ్యాణ్ ఆమెతో కలిసి ప్రజల్లోకి రావడం ఇవన్నీ చేయడంతో ఇక మీడియా కూడా సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది. సో, ఇంతే కాకుండా అన్నా లెజ్నోవా హిందూ సాంప్రదాయాలను చక్కగా పాటిస్తూ ఉండడం అందరూ కూడా ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి. ఏదేమైనా పవన్ కళ్యాణ్‌కి ఈమె ద్వారా ఒక మంచి సపోర్ట్ వచ్చిందని చెప్పుకుంటూ ఉంటారు ఆయన అభిమానులు.